సౌండ్ మీద ఇది సెక్షన్ సబ్జెక్ట్ మీది ఆపరేటర్ వార్. సో ఇవాళ ఏంటిది షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు అందులో లెటర్ పెట్టమని రాసుకుంటా సంబంధించిన యాక్టివిటీ. నేను ఇప్పటిదాకా పీపుల్లో మాట్లాడుతున్నాను. మీకు టీ పోల్ గురించి ఇవాళ మార్నింగ్ నుండి వర్క్ స్టార్ట్ చేయాలి. మీకు డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేట్ చేస్తారో తెలియదు, స్టేట్ లెవెల్ చేస్తారో తెలియదు. ఏదైనా వస్తే చూద్దాం అన్నట్టు మీరు ప్రిపేర్ అయిపోతే తప్పుగా వేరుగా వస్తాయి. తప్పుగా అని అనలేదు. ఎందుకు అని అంటే మీ నోటిఫికేషన్ మీకే తెలుసు. రెఫరెన్స్ ఏంటిది, ఎలక్ట్రోల్లో ఉంది, క్వాలిఫైయింగ్ డేట్ ఏంటిది, 110 వరకు మార్చకండి. ఎందుకంటే మొన్న ఆడు ఉండే అది అంటారు. పక్క రూమ్ అయితే మార్చుకోండి, ఓకే. బట్ అది నోటిఫికేషన్లని లొకేషన్ అంటే ఆ బిల్డింగ్ నే మార్చడం అనేది నాకు చెప్పకుండా మార్చడం. మీకు విత్ ఇన్ ది క్లాస్ రూమ్ అనుకుందాం, అదొకటి ఆఫీస్ రూమ్ అనుకుందాం. ఎన్ని చేంజెస్ కావాలంటే అన్ని చేసుకుందాం. బట్ బిల్డింగే లేదనుకోండి, పాత బిల్డింగ్ కూలిపోయింది, లేదంటే ఇప్పుడు కూలే పరిస్థితి ఉంది, ఎలక్షన్ కూలొచ్చు అని అనుకుంటే అట్లాంటివి మీరు పక్కకు పెట్టారు. బట్ పక్క రూమ్ తీసుకోండి. సో మేజర్ చేంజెస్ దయచేసి చెయ్యద్దు, అక్కడ ఇష్యూ వస్తుంది. సో మనకు అనిపించిన బాధనే ఉంది, అయ్యో నేను ముందు చేయాల్సిందే అని అనిపిస్తుంది. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపల ఎలక్షన్ ముందు రోజు కూడా ఒక షెడ్ వేయాల్సి వచ్చింది. మీకు అంత రాదు, అన్ని వార్డులు ఉండేవి కావు. ఈ వార్డుకి సంబంధించిన పోలింగ్ స్టేషన్ వార్డ్ ఆఫీసర్ ప్లస్ సీనియర్ ఆఫీసర్ ఎవరు ఉన్నారో పబ్లిసిటీ లేకుండా ఇన్స్పెక్షన్ చేయండి, ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అని అంటే వచ్చేదాకా మనం అథారిటీతో చెప్పలేదు లేదు. ఎందుకంటే షెడ్యూల్ వచ్చిన మరుక్షణము ఫౌండేషన్ అయినా ఫిజికల్ వర్క్ స్టార్ట్ కాకుంటే చేయకూడదు. మరి ఏమైతే 15 రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయినాక చేస్తాము అని అంటే నువ్వు చేయలేదు.